అందరికీ నమస్కారం. ఈ రోజున మన ఫీల్డ్ అతిథి దేవోభవ అన్నారు మన పెద్దలు. ఈ రోజున బొగ్గల మల్లికార్జునరావు గారు రావడం జరిగింది. నాన్నగారి ప్రాణ స్నేహితుడు, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకొని ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా, అమెరికాలో ఉంటారు. ఈరోజు రావడం చాలా సంతోషకరమైన విషయం. మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అదేవిధంగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారికి, అదేవిధంగా ప్రాణ స్నేహితుడు చౌటూరు వెంకయ్య, అదేవిధంగా బాబాయ్ వేటగిరి పోలయ్య, అదేవిధంగా అమ్మమ్మ కుడిభుజం కోట్లూరు సేనయ్య, వీళ్ళే కాకుండా రైస్ ఆడిచ్చే డ్రైవర్ పొంతగాని గంగాధర్ గారికి, అదేవిధంగా కొమరగిరి దుర్గారావు అన్నగారికి, ఇదేవిధంగా రాళ్ళగుంట జనార్దన్ గారికి, అలా టీం మెంబర్స్ అందరికీ ఈ ముందుగా వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఈ రోజున మీ ద్వారా బుక్ రిలీజ్ చేయడం అనేది నేను శుభ సంతోషంగా భావిస్తూ ఉన్నాను. అంటే మీరే ఈ బుక్ ఓపెన్ చేయాలని రాసి పెట్టి ఉండింది కాబట్టి అది అమెరికా నుంచి రావడం ఒక సంతోషకరమైన విషయం. ఈ బుక్ ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలు నేను 2021లో ప్రారంభించాను. 2022, 2023, 2024, 2025 4 సంవత్సరాల పాటు నా వెనక అండదండలుగా ఉన్న 4 టీం మెంబర్స్, 4 పిల్లర్స్. అంటే హర్షత్ విహార్ అంటే ఒకటి కాదు, అది ఒక టీం, అది ఒక సంస్థ టీం మెంబర్స్. టీమ్ వర్క్స్ మేక్స్ ఆల్వేస్ డ్రీమ్ వర్క్స్ సక్సెస్ అన్నట్టుగా నా విజయాలు వెనకాల నేను ఎప్పుడు కూడా ఇది ఒక నా గొప్పతనం, నా యొక్క విజయం నేను ఏనాడు చెప్పలేదు. ఎందుకంటే అది ఒక టీం మెంబర్ సపోర్ట్. ఈ విధంగా ఒక ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా ఈ విధంగా ఎన్నో శాఖలు విజయాలు సాధించాలంటే దానికి కారణం టీం మెంబర్స్. ఇది నేను సంతోషంగా గర్వంగా చెప్పగలుగుతాను, ఎందుకంటే వాళ్ళు లేనిదే నేను లేను. ఈ విధంగా ఈ వినాయక చవితి పర్వదినం నాటికి మనం ఆల్రెడీ చెప్పాం, దాదాపు 3 నెలల నుంచి నేను బుక్ రాయడానికి 3 నెలలు పట్టింది నాకు టైం. అంటే రాయడం, దాన్ని మళ్ళీ దాన్ని వేయడం, దాన్ని పబ్లిష్ చేయడం. ఈ విధంగా ఈ బుక్ సహాయాలు అందించినప్పుడు మనకి చేవూరు వెంకటేష్ గారు, చేవూరు పవన్ గారు కూడా ప్రత్యేక ప్రింటింగ్ చేశారు. వాళ్ళు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈ బుక్ అనేది మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ. థ్యాంక్ యూ అండి. ఇది మీ చేతుల ద్వారా బుక్ రిలీజ్ చేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన వరి సాగు ప్రయాణం 119వ రోజు జరుగుతూ ఉంది. ఈరోజు మా జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నాను. ఏమంటే మా చిన్ననాటి స్నేహితులు, మా 6 నుంచి 10 దాకా మా క్లాస్మేటు బొగ్గల మల్లికార్జునరావు గారు రావడం జరిగింది. ఆయన వాళ్ళ ఫాదర్, మా ఫాదర్ పాత రోజుల్లో వాళ్ళు క్లాస్మేట్స్. అప్పుడు ఈ విధంగా ఆయన అమెరికా నుంచి రావడం, ఎన్నో అమెరికా నుంచి వచ్చారంటే చాలా పనులు, చాలా వర్కులు ఉంటాయి, వాళ్ళకి సమయం చాలా విలువైంది. అయినా కూడా వాళ్ళు ప్రత్యేకంగా కేటాయించి మల్లికార్జున వచ్చే ఫీల్డ్లో చూస్తాను, మీ అబ్బాయి ఆర్గానిక్ చూస్తాను అనడం ఆయనకి ప్రత్యేకమైన హృదయపూర్వక కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఫీల్డ్లో ఆయన ఉన్నాడు. ఈ విధంగా జరుగుతుంది ప్రోగ్రాము. ఈ మధ్యన ఎంతోమంది వచ్చారు, వాళ్ళందరికీ కూడా చాలా సంతోషం కలిగించింది. ఈరోజు మరీ నాకు ఎక్కువ సంతోషం కలిగించింది. ఈ విధంగా ఈరోజు ఈ ఫీల్డ్ ఇటు జరుగుతూ ఉంది. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలు పుస్తక ఆవిష్కరణ బొగ్గల మల్లికార్జునరావు గారు అంకుల్ లాంచ్ చేస్తున్నారు. అంకుల్, మీ ద్వారా ఈ బుక్ లాంచ్ అవ్వడం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకసారి అది అంకుల్ మన ప్రేక్షకులకి, మహాశయులకి, రైస్ వినియోగదారులకి, కుటుంబ సభ్యులకి థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎస్పెషల్లీ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త చింతల వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా క్రియేటర్స్ చెన్నమాధవ్ దామోదర్ రాజు గారికి, చెన్నమాధవ్ సురేందర్ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా నూతన వరి వంగడాలు క్రియేట్ చేసినటువంటి లావురి కృష్ణ గారికి RNR 31479 ప్యాడీ వెరైటీ క్రియేట్ చేశారు ఆయన. అదేవిధంగా కోనారం వరి పరిశోధన స్థానంలో ఎన్నో వరి వంగడాలు KNM 12368, KNM 12368, అదేవిధంగా KNM 1638, KNM 7715, KNM 12510 ఇలా ఎన్నో నూతన వరి వంగడాలు నెల్లూరు జిల్లాకు వరవంకులు కోనారం వరి రకాలు, ఆ వరి రకాలు క్రియేట్ చేసినటువంటి శ్రీధర్ సిద్ధి గారికి, అదేవిధంగా సీడ్ పంపించినటువంటి వంగల వెంకటరెడ్డి గారికి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందికి ఎవరైతే ఈ 4 సంవత్సరాల పాటు నాకు సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ తరఫున. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మా వ్యవసాయంలో 119వ రోజు జరుగుతూ ఉంది. ఈరోజు మాకు కొంచెం సంతోషం ఏంటంటే అమెరికా నుంచి మా మల్లన్న ప్రాణ స్నేహితుడు కలిసి చదువుకున్న వాళ్ళు, అతను అమెరికాలో ఉంటున్నారు. అతను వచ్చి ఈరోజు మా పొలాన్ని చూడడానికి వచ్చినాడు. అందుకని మాకు సంతోషం ఉంది సార్. థ్యాంక్ యూ సార్ మీరు వచ్చిన దానికి. అదేవిధంగా బుక్ రిలీజ్ చేయడం కూడా ఈ రోజు కూడా ఇదే విధంగా ఈ బుక్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం కదా వినాయక చవితికి. ఆయన చేతుల మీద ఈ రోజు రిలీజ్ చేస్తున్నాము.
ఇది కూడా మాకు సంతోషం కలిగించింది. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు పుస్తక ఆవిష్కరణ అమెరికా నుంచి మా చిన్ననాటి ప్రాణ స్నేహితుడు మల్లికార్జునరావు గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. అందరూ చూశారు. వారు అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ పొలాల్లోకి వచ్చి చూసి ధాన్యలక్ష్మి కళకాలు ఆడుతుంది ఇక్కడ కంకులతోనూ అవన్నీ చూసి ఎంతో ఆనందించారు. ఆ ఆర్గానిక్స్ ప్రకృతి వ్యవసాయం చేయడం ఈ రోజుల్లో మన యువతరంలో ఎక్కువ మంది సిటీ వైపు వెళ్తున్నాయి కూడా మీకు వ్యవసాయ వారసుగా వచ్చి చేయడం అనేది చాలా సంతోషం. మల్లికార్జున నాకు పర్సనల్గా చెప్పడం జరిగింది. ఆయన ఇంత దూరం వచ్చిన దానికి, ఆయన సమయాన్ని కేటాయించి వచ్చిన దానికి మా హర్షత్ విహార్ టీం తరఫున మేము ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇవాళ నా చిన్ననాటి మిత్రుడు వేటగిరి మల్లికార్జున చూద్దామని వచ్చాను. తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ అబ్బాయి హర్షత్ ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడని తెలిసింది. అంతా చాలా పచ్చగా, అంతా బ్రహ్మాండంగా ఉంది. ఏమి ఎరువులు లేకుండా, ఏం మందులు లేకుండా పండిస్తున్నారు. అందరూ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి మనం భావితరాలకి ఆరోగ్యకరమైన భోజనం అందించేదానికి చేస్తున్న కృషిని మనందరం కూడా సపోర్ట్ చేయాలని అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మాట్లాడండి.